వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799000211. అనేక విధాలుగా అవినీతి జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధికారులు ఏదైతే అవినీతిలో మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో 5 ఏళ్ళు విచ్చలవిడిగా అవినీతి జరిగింది. అందరం కూడా ఖండించాం. మట్కా, గుట్కా అనేక విషయాల్లో విచ్చలవిడిగా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా, గుట్కా వ్యాపారాలు, ఇసుక దోపిడీ వారు చేయడం జరిగింది. నేను చాలా మార్లు నేను చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల అభివృద్ధి కోసం కార్యక్రమం తీసుకొచ్చారు, నాడు నేడు అని. అదేవిధంగా మీ ఎమ్మెల్యే విషయంలో కూడా నాడు నేడు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎమ్మెల్యే కాకమునుపు, వైసీపీ అధికారంలోకి కాకమునుపు ఆయన ఇల్లు అట్లే ఉన్నది, చాలా ఏళ్ళు పెండింగ్లో ఉన్నది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఇంద్రభవనం లాగా తయారైంది. కాబట్టి ముందు మీ ఎమ్మెల్యే నాడు నేడు చూడమని చెప్పాను నేను అప్పుడు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు అధికారులు అనేక విధాలుగా ఈరోజు మార్కెట్ దగ్గర గేటు వసూలు, దొంగ స్లిప్పులు ఇచ్చి ఈరోజు అధికారులంతా కూడా అవినీతి చేస్తూ ఉంటే, కాబట్టి మేము ఖండించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలను బంద్ చేయకపోతే మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు ప్రతిరోజు లక్షలలో ఈరోజు ఈ దొంగ బిల్లులు ఇస్తూ ఈరోజు దోపిడీ చేయడం జరిగింది. దాంట్లో ఎవరికి పాత్ర, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు దాంట్లో మొదటి పాత్ర ఉండదని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అదే కొనసాగుతూ ఉన్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది. కాబట్టి మా జిల్లా అధ్యక్షుల వారి అనుమతితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని సందర్భంగా వారి పద్ధతి మార్చుకోకపోతే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. నమస్కారం. ఏదైతే గత ప్రభుత్వము దాచుకో అనే నినాదంతో ఏదైతే ప్రతి విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అనేక హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళ మీద దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంలో కూడా చాలాసార్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే అయ్యప్ప స్వామి వెనక సైడ్ ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూల్చివేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రతిఘటించి దాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం జరిగింది. ఇదే విషయంలో ఈరోజు పొద్దుటూరు పట్టణానికి మేము ఏదైతే ఈ మధ్యకాలంలోనే మేము మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ స్థానాలలో కౌన్సిలర్ స్థానాలు ఎక్కువ పోటీ చేయాలని, పోటీ చేసి వాటిల్లో నిలబడి మా యొక్క పాత్ర ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో మా యొక్క పాత్ర ఎంత అనేది మేము తెలియజేయడం కోసం అతి ఉత్సాహంతో మేమున్నాం. దానిలో భాగంగానే నేడు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు యునాని మెడికల్ కళాశాలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి, మా మంత్రివర్యులైనటువంటి శ్రీ సత్యకుమార్ గారికి ప్రొద్దుటూరు గ్రామ ప్రజలందరి తరపున మరియు కడప జిల్లా ప్రజలందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీని కొరకు 70 కోట్ల రూపాయలు మొదటగా కేటాయించేసి ఇక్కడ ఏదైతే
కళాశాల నిర్మిస్తున్నారో ఇక్కడ ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ఏ నగరంలో అయితే ఆయన పుట్టుక మరియు పెరుగుదల ఉన్నదో ఆ పట్టణానికి నా వంతు సాయంగా నేను ఈ విధంగా చేస్తున్నాను నా శాఖ నుంచి అని తెలియజేయడం జరిగింది. దానికి సత్యకుమార్ గారికి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు పట్టణం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆలయాల మీద ప్రత్యక్ష దాడులు చేయడం జరిగింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క శిరచ్ఛేదనం చేయడం మనందరం కూడా చూసాం. రథాలు దగ్ధం చేయడం చూసాం. దుర్గమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి రథానికి సంబంధించినటువంటి సింహాలు దొంగిలించినటువంటి వైనం మనందరికి కూడా తెలుసు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో 100% కల్తీ చేశారు. ఆ ప్రసాదాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. ఒక వ్యూహాత్మకంగా ఆలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి క్షమించరానటువంటిది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తిరిగి బొంకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనకున్నటువంటి మీడియా మనీ మజిల్ పవర్ని ఆసరాగా చేసుకొని మరొక వైపు అసత్యాలని వల్లివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.